హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో వెజ్ దమ్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూపిపోతున్నానండి. ఈ బిర్యానీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. నాన్ వెజ్ బిర్యానీలకి గట్టి పోటీ ఇచ్చే విధంగా ఉంటుంది. దీని టేస్ట్ అయితే సింపుల్ గా ఒక 2 to 3 స్టెప్స్ లో ఈ బిర్యానీని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ చేసేసేయండి. ఫస్ట్ అయితే ఒక 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నానండి. దీన్ని నీట్ గా కడిగిన తర్వాత ఫ్రెష్ వాటర్ యాడ్ చేసేసుకుని 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు మనం నానబెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. స్టవ్ ని ఆన్ చేయకూడదు. ఆన్ చేయకముందే ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని చక్కగా ఒకసారి ఆయిల్ తో మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ని ఆన్ చేసి కలుపుకుంటూ ఉల్లిపాయలన్నీ క్యారమలైజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ని మనం ముందుగానే ఆన్ చేసుకున్నట్లయితే ఉల్లిపాయలు సరిగ్గా అన్ని ఫ్రై అవ్వండి. కాబట్టి ఒకసారి ఆయిల్లో కలిపిన తర్వాత అన్నిటిని కలుపుకుంటూ ఫ్రై చేసి పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బిర్యానీ చేసుకునే బాండి కానీ లేదంటే ఈ విధంగా ఒక మట్టి పాత్ర తీసేసుకుని ఇందులోకి పెద్ద పెద్ద ముక్కలుగా లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మీ చాయిస్ ఆఫ్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే క్యారెట్, కొంచెం కాలీఫ్లవర్, క్యాప్సికమ్, చిన్న చిన్నగా ఉన్న బటన్ మష్రూమ్స్, బీన్స్ అలాగే పొటాటోని తీసుకున్నాను. మీరు మష్రూమ్స్ అనేది కంప్లీట్ గా ఆప్షనల్ అనమాట. మీరు కావాలంటే పన్నీర్ లాంటివి కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సన్న సన్న ముక్కలుగా తరిగిన ఒక సగం ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ టొమాటోని నేను చక్కగా చేత్తోనే నలిపి యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఉల్లిపాయ ప్లస్ టొమాటో రెండింటిని కలిపి మిక్సీలో పేస్ట్ లాగా చేసినా యాడ్ చేసుకోవచ్చు. ఒక గుప్పెడు పుదీనా రెమ్మలు, గుప్పెడు కొత్తిమీర రెమ్మలు, ఒక 2 పచ్చిమిర్చిని సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుని ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సోంపు, కొంచెం కసూరి మెత్తి, వీటితో పాటు ఒక బిర్యానీ ఆకు, పెద్దదైతే 1, చిన్నదైతే 2 యాడ్ చేసుకోండి. ఒక అనాస పువ్వు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 3 ఇలాచీలు, ఒక మరాఠీ ముక్క, 3 లవంగాలు, అలాగే ఒక 6-7 మిరియాలండి. ఇవి కంప్లీట్ గా ఆప్షనల్. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. గడ్డ పెరుగు ఒక 4-5 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. పెరుగు పుల్లగా ఉండాల్సిన అవసరం లేదు. ఒక 1/2 లెమన్ జ్యూస్ ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి, 1/2 టీ స్పూన్ అంత పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. మీరు గరం మసాలా ప్లేస్ లో కావాలంటే బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్ వరకైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఫైనల్ గా మనం ముందుగా క్యారమలైజ్ చేసి పెట్టుకున్న ఆనియన్ కాస్త క్రిస్పీగా అయిపోతుంది కాబట్టి ఈ విధంగా నలిపి వేసేసుకుని చక్కగా అన్ని కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. మనం బిర్యానీకి కావాల్సిన ప్రాసెస్ అంతా కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి కలిపిన తర్వాత స్టవ్ ని ఆన్ చేసేసుకుని వీటిని చక్కగా మనం కాస్త కూరగాయలు ఒక 50 to 80% వరకు కుక్ అయ్యేంత వరకు వదిలేసుకోవాలి. ఇందులో మనం సాల్ట్ యాడ్ చేసుకోలేదు కాబట్టి కూరగాయలకి సరిపడా సాల్ట్ మాత్రమే వేసేసుకుని కలిపి దీన్ని ఉడకడానికి పక్కన పెట్టేసుకోండి. ఇవి ఒకవైపు ఉడుకుతున్న టైంలోనే మరోవైపు మనం రైస్ ని ఉడికించుకోవాలండి. దానికోసం స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకుని అందులోకి సగం మునిగేంతలాగా వాటర్ పోసి ఈ వాటర్ లోకి ఒక బిర్యానీ ఆకు, 1/2 టేబుల్ స్పూన్ వరకు షాహీ జీరా, 2 లవంగాలు, ఈ సైజులో దాల్చిన చెక్క ముక్క, ఒక జాపత్రి, ఒక బడి ఇలాచీ, చిన్న నార్మల్ ఇలాచీ 1, అలాగే అనాస పువ్వు 1, వీటిని యాడ్ చేసేసుకోవాలి. వీటితో పాటు ఒక పచ్చిమిర్చిని 2గా చీల్చి వేసేసుకోండి. అలాగే రైస్ ఉడికించుకోవడానికి సరిపడా సాల్ట్, చిన్న లెమన్ స్లైస్ ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ మరియు లెమన్ యాడ్ చేసుకోవడం వల్ల రైస్ అనేది పలపల్లాడుతూ వైట్ గా అలాగే ఉంటుందండి. సో ఇవన్నీ యాడ్ చేసి రైస్ ఈ విధంగా కాస్త బాయిలింగ్ స్టేట్ కి వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకుని మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రైస్ మొత్తాన్ని కాస్త వాటర్ తో పాటు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని రైస్ ని ఒక 80 to 85% వరకు మనం చక్కగా కుక్ చేసేసుకోవాలండి. రైస్ ని పట్టుకున్నట్లయితే అది కాస్త నలిపినప్పుడు ఇలా 2గా తునిగేంతలాగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసేసి రైస్ మొత్తం వాటర్ లేకుండా ఫిల్టర్ చేసేసుకుని మనం ముందుగా ఇక్కడ కూరగాయలను అయితే ఉడికించుకుంటూ ఉన్నాం కదా, ఈ వెజ్జీస్ అయితే ఒక 60 to 70% వరకు చక్కగా కుక్ అయిపోయి ఉంటాయండి. ఇలా కుక్ అయిన వాటిపైన మనం లేయర్ లాగా బాయిల్ చేసుకున్న రైస్ ని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వేసేసుకోవాలి. తర్వాత దీనిపైన ముందుగా క్యారమలైజ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొన్ని వేసేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, కొన్ని తరిగిన కొత్తిమీర రెమ్మలు, పుదీనా రెమ్మలు, అలాగే నేతిలో వేయించుకున్న జీడిపప్పు మరియు కిస్మిస్ ని పైన యాడ్ చేసుకోవాలి.
ఇక్కడ ఇవి యాడ్ చేసుకోవడం అనేది ఆప్షనల్ అండి, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. అలాగే మనం రైస్ బాయిల్ చేసుకున్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ ని చుట్టూ అన్ని వైపులా ప్లస్ మధ్యలో కొంచెం యాడ్ చేసేసుకుని ఈ రైస్ ని మనం ఒక బనానా లీఫ్ తో కవర్ చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దమ్ అనేది చక్కగా లోపల లాక్ అయి ఉంటుందండి. ఒకవేళ బనానా లీఫ్ లేకపోతే సిల్వర్ అల్యూమినియం ఫాయిల్ అయినా లేదా కాస్త థిక్గా ఉన్న టిష్యూ పేపర్ తో కవర్ చేసేసుకున్నా సరిపోతుంది. ఈ దమ్ బిర్యానీ చేసుకునే పాట్ అనేది అడుగు మందంగా ఉండాలి. ఒకవేళ లేనట్టయితే దమ్ పెట్టుకునే టైంలో అడుగున ఒక దోశ ప్యాన్ లాంటిది పెట్టేసుకుని దానిపైన ఈ ప్యాన్ ని పెట్టి మనం కుక్ చేసుకోవాలి. ఈ టైమింగ్ వచ్చి దమ్ పెట్టేటప్పుడు ఒక 4 to 5 minutes వచ్చి హై ఫ్లేమ్ లో, 4 minutes లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా కుక్ చేసుకుని స్టవ్ ని ఆఫ్ చేసేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కాస్త ఎల్లోయిష్ కలర్ కావాలనుకుంటే కొంచెం పాలల్లో కుంకుమ పువ్వు కలిపి ఆ పాలని పైన లాస్ట్ గా యాడ్ చేసి కలిపేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా వెజ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు దీన్ని ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.